సో ఇప్పుడు మహేశ్వరం చుట్టూ కూడా ల్యాండ్ రేట్స్ అనేవి పెరుగుతున్నాయి అని చెప్పేసి అన్నారు. అంటే భూమి వాల్యూ పెరుగుతుంది అంటున్నారు. సో అక్కడ ఎగ్జాక్ట్‌గా ఎక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి బెనిఫిట్స్ ఉండొచ్చు అంటారు? పిండి కొలిది రొట్టి. రోడ్ సైడ్ మీకు 50, 60, 40, 70,000 ఉంటుంది డిపెండింగ్ ఆన్ ద ఏరియా సర్వే నెంబర్. ప్లాన్కి వెళ్తున్నది అంటే ఏ హైవే సైడ్ ఎక్కువ డెవలప్మెంట్ అనేది చూడొచ్చు అంటారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ తెలిసిన ఫ్యాక్ట్ ఏంటంటే అక్కడ రేట్లు ఎంత ఉన్నాయంటే మెయిన్ రోడ్ సైడ్ ప్లాన్కి వెళ్తే కొంచెం తగ్గుతూ ఉంటుంది 10,000 పడుతుంది. మెట్రో ఎక్స్టెన్షన్ ఏదైతే జరుగుతుందో దీనివల్ల ఇన్ సిటీలో మనం ఎక్కడెక్కడ గ్రోత్ చూడొచ్చు అంటారు? సో ఎక్కడైతే మెట్రో ఎక్స్టెన్షన్ అయ్యి పాయింట్లు మార్చి ఆ పాయింట్లు వర్క్ జరిగి నెక్స్ట్ 5 years ఫుల్లీ డెవలప్ అయిపోతుంది. సో ఇదే రకంగా ఇక్కడ అవుతున్న డెవలప్మెంట్ కి ఎన్ఆర్ఐస్ కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఎన్ఆర్ఐ కొనడం అంత ఈజీ కాదండి. ఇండియాలో కొనాలంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. యూ కెనాట్ బై. తక్కువలో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అయితే మీరు అడిగిన దానికి చెల్లి ఇప్పుడు కొత్తగా వచ్చింది. ఇక్కడ ఏంటంటే తక్కువ అమౌంట్ ఉన్నవాడు కూడా పెట్టుకోవచ్చు కమర్షియల్. 10 లక్షలు, 5 లక్షలు, 20 లక్షలు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మహేశ్వరం చుట్టూ కూడా ల్యాండ్ రేట్స్ అనేవి పెరుగుతున్నాయి అని చెప్పేసి అన్నారు. అంటే భూమి వాల్యూ పెరుగుతుంది అంటున్నారు. సో అక్కడ ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి బెనిఫిట్స్ ఉండొచ్చు అంటారు? ఒకప్పుడు బాగా డెవలప్ అయింది. మధ్యలో గవర్నమెంట్ పాలసీలు డిస్టర్బ్ అయింది. ఆల్రెడీ పెరిగిన ఏరియానే. రానున్న రోజుల్లో గుడ్ పట్టు ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. బట్ టైం పడుతుంది. ప్రైస్ ఏదైతే మనం రేజ్ ఇంక్రీజ్ చేస్తామో ఎవ్రీ ఇయర్ 20% పెరుగుతుంది. There are so many cases where 4 to 5 years to double అయిన కేసులు ఉన్నాయి. సో ఇన్వెస్టర్స్ ఎవరైనా చూస్తే కొద్దిగా వెయిట్ చేయాలి, పేషెన్స్ ఉండాలి. రియల్ ఎస్టేట్లో ఎవరికైనా పేషెన్స్ ఉంటే ఎక్కువ ఎంత లాంగ్ ఉంచుకుంటే అంత రిటర్న్స్ వస్తాయి. సో మీరు ఏ పర్పస్ కొనుక్కుంటారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆ పర్పస్ బట్టి మీరు కొనుక్కుంటే డెఫినెట్గా ఏ ఏరియాలో స్పెసిఫిక్గా కొనుక్కోవాలి, రోడ్ సైడ్ కొనుక్కోవాలా, రోడ్ లోన్ కొనుక్కోవాలి అనేది చాలా పెద్ద చదువు. రోడ్ సైడ్ కొనుక్కుంటే అప్రిషియేషన్ ఫాస్ట్ అవుతుంది. రోడ్ కొద్ది ఇన్సైడ్ కొనుక్కుంటే అప్రిషియేషన్ లేట్ అవుతుంది. సో పిండి కొలిది రొట్టి. రోడ్ సైడ్ మీకు 50, 60, 40, 70,000 ఉంటుంది డిపెండింగ్ ఆన్ ద ఏరియా సర్వే నెంబర్. ప్లాన్కి వెళ్తున్నది 50,000 వస్తా 40, 30, 20 తగ్గుతాయి. సో మనకు ఉన్న పర్పస్ లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటా, లేకపోతే రెంటల్ ఇన్కమ్మా, లేకపోతే ట్రేడింగా, లేకపోతే మనం ఓన్ యూస్ కనుక్కొని దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం. సో దీని మీద ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఇంకేమైనా డౌట్లు ఉన్నాయంటే వాళ్ళు మనం సంప్రదిస్తే మనం డీటెయిల్ గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. షూర్. సో ఇలా ఇన్వెస్ట్మెంట్ పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి మీరు కాంటాక్ట్ చేయొచ్చండి. సార్ ఇన్ ద సేమ్ వే మనకి హైదరాబాద్ లో అంటే ఏ ప్రాంతాలు లేదు అంటే ఎటు సైడ్ అంటే ఏ హైవే సైడ్ ఎక్కువ డెవలప్మెంట్ అనేది చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి వేరు, రాబోయే పరిస్థితి వేరు, రెండు మాట్లాడదాం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అందరికీ తెలిసిన ఫ్యాక్ట్ ఏంటంటే ముంబై హైవే టాప్ లో ఉంది. ఓకే. నెక్స్ట్ బెంగళూరు హైవే, అప్కమింగ్ షాబాద్ ఉంది, వికారాబాద్ హైవే, శ్రీశైలం హైవే. ఎందుకంటే ఇప్పుడు ముంబై హైవే అంటే ఏమొస్తాయి మీకు? గచ్చిబౌలి, కోకాపేట్, తెల్లాపూర్, కొల్లూరు, ఇస్సాపూర్, పటాన్చెరు, ఐఐటి కంది, సంగారెడ్డి, రుద్రారం, పెద్దాపూర్, సదాశివపేట్ అండ్ సో ఆన్. ఈ స్ట్రెచ్ ఇది 200 feet నేషనల్ హైవే. అంటే డెవలప్మెంట్స్ ఆల్రెడీ న్యాచురల్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. అక్కడ ఏమి పెద్ద ఇండస్ట్రీస్ లేవు. అదేవిధంగా అక్కడ రేట్లు ఎంత ఉన్నాయంటే మెయిన్ రోడ్ సైడ్ బిట్వీన్ 30,000 to 40,000 మెయిన్ హైవే బిట్. లోనికి వెళ్తే కొంచెం తగ్గుతూ ఉంటుంది. ఓ 5 kilometers వెళ్తే మేబీ యూ మే గెట్ 20,000 ఆర్ 15,000. ఇంకా లోనికి వెళ్తే 10 kilometers వెళ్తే 5,000, 10,000 కూడా దొరుకుతుంది. షాద్ నగర్ మన బెంగళూరు హైవే వస్తే ఏమొస్తుంది? శంషాబాద్ ఎయిర్పోర్ట్, గచ్చిబౌలి, శంషాబాద్, కొత్తూరు, నందిగామ, షాద్ నగర్, బూర్గుల, బాలానగర్ అండ్ సో ఆన్. అక్కడ కూడా ఏరియాస్ ఏమున్నాయంటే సేమ్ ఇదే ముంబై హైవే మీద ఒక 5,000 తక్కువ ఉంటుంది. బట్ అది కూడా వెల్ డెవలప్ ఆల్రెడీ డెవలపింగ్ ఉంది. రోడ్ విడ్త్ కూడా పెరుగుతుంది, ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. అక్కడ రేట్లు కూడా 25 to 30 వేరీ అవుతుంది మెయిన్ రోడ్ సైడ్, విచ్ విల్ అప్రిషియేట్ ఇన్ 5 years. అది చూసుకుంటే కనుక శ్రీశైలం నెక్స్ట్ ఎట్ టు ఇంక్రీజ్. ఒకప్పుడు పెరిగింది, మళ్ళీ తగ్గిపోయింది. ఇప్పుడు పోర్ట్ సస్టైనబుల్ సిటీ కనుక యాక్టివిటీ, మెట్రో యాక్టివిటీ అన్ని కనుక స్టార్ట్ అయితే ఇట్ విల్ స్టార్ట్ గ్రోయింగ్. ఎగ్జాక్ట్లీ దిస్ మెట్రో ఎక్స్టెన్షన్ ఏదైతే జరుగుతుందో దీని వల్ల ఇన్ సిటీలో మనం ఎక్కడెక్కడ గ్రోత్ చూడొచ్చు అంటారు? ఎక్కడ వేస్తారో అక్కడ డెవలప్మెంట్ స్టార్ట్ అయినట్టు అర్థం. ఎందుకంటే మెట్రో వేస్తే ఏమవుతుంది? స్టార్ట్ ట్రావెలింగ్. ఇఫ్ యూ స్టార్ట్ ట్రావెలింగ్ యూ రిక్వైర్ ఆల్ ది రిసోర్సెస్. A to Z ఏరియా కావాలన్నా రియల్ ఎస్టేట్ ఉండాలి.
సో ఎక్కడైతే మెట్రో ఎక్స్టెన్షన్ అయ్యి పాయింట్లు మార్చి ఆ పాయింట్లు వర్క్ జరిగి ఇంప్లిమెంటేషన్ అయితే కనుక సరౌండింగ్స్ నెక్స్ట్ 5 years ఫుల్లీ డెవలప్ అయిపోతుంది. ఒకప్పుడు మీరు చూసుకుంటే పోచారం అనేది ఎవరికి తెలియదు, ఇన్ఫోసిస్ పెట్టాకే పోచారం అని వచ్చింది. అంతకుముందు మనకి సంగారెడ్డి అంటే ఊరు బయట సిటీలో కలిసిపోయే స్టేజ్ ఇచ్చింది సంగారెడ్డి. షాద్ నగర్ అయితే ఓఆర్ఆర్ నుండి మేబీ 20 minutes 25 minutes. ఓఆర్ఆర్ మాత్రం మ్యాటర్ వేరేగా ఉంటుంది. ఎందుకంటే RRR కానీ ఒక్కసారి ఆపరేషన్లోకి వస్తే తెలంగాణ బార్డర్ నుండి హైదరాబాద్ ఇప్పుడు 4 గంటలు పడుతుంది రౌండ్ ది. ఇది వచ్చిన తర్వాత 1.5 to 2 hours వచ్చేస్తారు. అంటే అంత టైం తగ్గుతుంది, అంత ఫ్యూల్ తగ్గుతుంది, అంత టైర్డ్నెస్ తగ్గుతుంది. ఈవెన్ అప్ అండ్ డౌన్ బాంబే అయితే 6 to పూణే టు ముంబై టు పూణే అప్ అండ్ డౌన్ చేస్తారు. 6 to 10 ఇక్కడ ఎక్కుతాడు, అక్కడ 6 to 10 ఇక్కడ దిగుతాడు. అలాంటి ఇప్పుడు అక్కడ కూడా తగ్గింది. సో ఫ్యూచర్ హైదరాబాద్ ఉన్న గొప్ప గ్రేట్ అవకాశం అండి. అందుకని G-Cube అంటాను. ఓఆర్ఆర్ కానీ RRR అని హైదరాబాద్ గాడ్ గివెన్ గిఫ్ట్ G-Cube అంటే. ఓకే, ఎందుకంటే ఓఆర్ఆర్ వచ్చి ఎంత విసురుబాటు వచ్చింది మనకి, ఎంత ట్రాఫిక్ అవాయిడ్ చేస్తున్నారు కదా. డైరెక్ట్ ఇలా ఉంటే 10 kilometers 5 kilometers ఎక్కువైనా హ్యాపీ ఒకసారి గేర్ మార్చితే గేర్ మార్చగలదు, టాప్ గేర్ వెళ్ళిపోతారు. సో ఆ విధంగా అప్పటి వరకు ఓఆర్ఆర్ ఆల్రెడీ డెవలప్ అయిపోయింది. ఫ్యూచర్ గ్రోత్ ఓఆర్ఆర్ టు RRR మధ్య హై గ్రోత్ కారిడార్. సో RRR 3-4 kilometers అటైనా 3-4 kilometers ఇటైనా హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకుంటే తక్కువలో దొరుకుతుంది. ఒకప్పుడు కుక్కడపల్లి, దిల్సుఖ్ నగర్, కుషాయిగూడ ఇవన్నీ కూడా ఎవరు తెలియదు కదా. ఇప్పుడు చాలా మంది రిగ్రెట్ అవుతారు అప్పుడు కొనుక్కోలేదే అని. ఇప్పుడు ఈ ప్రాంతాలు ఏవైతే మనం మాట్లాడుకున్నాం, షాద్ నగర్ కానీ అటు సంగారెడ్డి కానీ 20 సంవత్సరాల తర్వాత అదే ఫీల్ అవుతాం. సో సేమ్ మిస్టేక్ వి షుడ్ నాట్ డు. ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే బెస్ట్ టైం టు ఇన్వెస్ట్. ఎందుకంటే నెక్స్ట్ 2-3 నెలల్లో రేట్లు పెరగబోతున్నాయి. గత 1 year ఏమీ పెరగలేదు కాబట్టి పెరుగుతాయి. గవర్నమెంట్ కూడా భూమి రేట్లు బేసిక్ వాల్యూస్ పెంచుతున్నారు, అతను రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ కూడా పెంచే అవకాశాలు ఉన్నాయి. భూమి రేట్లు ఎందుకు పెంచుతున్నారు? మార్కెట్ గవర్నమెంట్ రెవెన్యూ చాలా తక్కువ వస్తుంది. మీరు ₹1 కోటి పెట్టి ఒక ఫామ్ ప్లాట్ కొనుక్కున్నారు, ఎంత కడతారు డ్యూటీ? 10 lakhs 15 lakhs కడుతున్నారు. అయితే 85 lakhs ఎవరికి తెలియదు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ డిఫరెన్స్ ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో ఆ డిఫరెన్స్ తగ్గానంటే 10 లక్షలు పోతే 40 లక్షలు చేయండి రిజిస్ట్రేషన్ వాల్యూ. అప్పుడు ఏమవుతుంది? 10 లక్షలకి మనకి 76,000 వస్తుంది. 40 లక్షలు కాదు 4 times అవుతుంది కదా, 3 lakhs వస్తుంది. అంటే గవర్నమెంట్ ఒక్క డీల్లో 2-3 లక్షలు తేడా వస్తుంది. కొన్ని వేల డీల్స్ జరుగుతున్నాయి. అంటే ఎత్తైన రెవెన్యూ పెరుగుతుంది. అట్లానే హెచ్ఎండిఏ పరిధిని పెంచమంటారు. ఇప్పుడు వరకు ఏదైతే హెచ్ఎండి ఉందో హెచ్ఎండి డిటిసిపి వరకు తీసుకెళ్ళిపోమంటారు. అంటే 30-40 kilometers. దానివల్ల ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. సో గవర్నమెంట్ విల్ ట్రై టు సీ వేర్ ద రెవెన్యూ సోర్సెస్ ఆర్ దేర్. మిగతా అన్నీ ఒకటి, రియల్ ఎస్టేట్ ఒకటి. సో ఓవరాల్గా చూసుకుంటే హైదరాబాద్ ఎక్కడ పెట్టుకునే అప్రిషియేట్ అవుతుంది. కొద్ది కంపేర్ టు వెస్ట్లో చూసుకుంటే ఈస్ట్ కొద్దిగా తక్కువ ఉంది, నార్త్లో కొద్దిగా తక్కువ ఉంది. అవి కూడా రానున్న రోజుల్లో గవర్నమెంట్ మెగా ప్లాన్ చేస్తున్నారు. 2050 మెగా ప్లాన్ చేస్తున్నారు. ఆ ప్లాన్ ఒకసారి బయటకు వస్తే బిల్డర్స్కు క్లారిటీ వస్తుంది, బయ్యర్స్కు క్లారిటీ వస్తుంది, ఇన్వెస్టర్స్కు క్లారిటీ వస్తుంది, గవర్నమెంట్ కూడా క్లారిటీ. ఆ క్లారిటీ వచ్చేది టక్ పుట్టుకొడుగులా లేకపోతే వెంచర్స్. మీరు ఇందాక అన్నట్టు అవుట్ ఆఫ్ స్టేట్, అవుట్ ఆఫ్ సిటీ, అవుట్ ఆఫ్ కంట్రీ వాళ్ళు కూడా ఇక్కడ మన హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇదే రకంగా ఇక్కడ అవుతున్న డెవలప్మెంట్ కి ఎన్ఆర్ఐస్ కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. కానీ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు? ఎన్ఆర్ఐ కొనడం అంత ఈజీ కాదండి. ఇండియాలో కొనాలంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. సింపుల్ 2-3 ఇంపార్టెంట్ చేత డీటెయిల్ గా అయితే ఎవరైనా కాల్ చేయొచ్చు. సో బేసికల్ ఫస్ట్ తెలుసుకుని ఎన్ఆర్ఐగా మీరు ఇండియాలో అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ఫార్మ్ ప్లాట్స్ కానీ కొనడానికి హక్కు లేదు. యూ కెనాట్ బై. అవి కొనాలంటే ఆర్బీఐ పర్మిషన్ కావాలి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఫారెన్ ఫండింగ్ వస్తుంది కదా, అది ఫస్ట్ కండిషన్. రెండోది యూ షుడ్ ప్రూవ్ యువర్ పాన్ కార్డ్. అక్కడ ఐడి ప్రూఫ్ ఉంటుంది. అక్కడ యూఎస్ఐ అక్కడ ఉంటే ఐడి ఉండాలి. అండ్ ఏ కంపెనీలో పనిచేస్తున్నారు, శాలరీ ఎంత వస్తుంది, మీ క్రెడిట్ పొజిషన్, మనకి సిబిల్ అంటే అక్కడ డిఫరెంట్ ఉంటుంది. ఆ స్టాటస్ ఏంటి, మీరు ఎన్ఆర్ఐ స్టాటస్ ప్రూవ్ చేయాలి. కొంతమంది అయిపోతాయి, వ్యాలిడిటీ అయిపోయినా ఉంటారు. సో ఇవన్నీ అట్లనే బ్యాంకులో లోన్ కండిషన్లు ఉంటాయి. 2 ప్రాపర్టీల కంటే ఎక్కువ తీసుకోకూడదు. అటు కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఇండివిజువల్ కంట్రీ టు ఇండియా. సో ఎన్ఆర్ఐలో జనరల్ డబ్బులు దాచుకున్నప్పుడు కొద్ది ప్రాబ్లం వస్తుంది. బాగా అరేంజ్ చేస్తాం అక్కడ, ట్యాక్సీలు ఎక్కువ ఉంటాయి. సో బేసిక్గా 2 accounts ఉంటాయి, ఎన్ఆర్ఓ, ఎన్ఆర్ఈ. అంటే ఎన్ఆర్ఓ అంటే నాన్ రెసిడెంట్ ఆర్డినరీ అకౌంట్. అది మీరు ఎప్పుడైతే ఇండియా నుండి అమెరికా కానీ ఇతర దేశాలకు వెళ్ళిపోతే మీరు బ్యాంకులకి ఇన్ఫార్మ్ చేయాలి దట్ ఐ హ్యావ్ షిఫ్టెడ్
ఫ్రమ్ ఇండియా టు కాలిఫోర్నియా, టెక్సాస్. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మీ బ్యాంక్ అకౌంట్స్ ఏదైతే ఎస్బీఐలో మిగతా బ్యాంకుల్లో ఉన్నాయో వాటిని ఎన్ఆర్ఓగా కన్వర్ట్ చేస్తారు. అంటే వాళ్ళు అక్కడ ఏ డబ్బులు ఇచ్చా ట్యాక్స్ తీరుతాయి వాళ్ళకి. అట్లానే ఎన్ఆర్ఈ, ఇందాక ఎన్ఆర్ఓ చెప్పారు. ఇప్పుడు ఎన్ఆర్ఈ అంటే నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ అకౌంట్, అది అక్కడ ఫారెన్ కరెన్సీ. ఎంత డబ్బులైనా వేసుకొని ఎంత తీసుకుని, ఈ రెండిట్లో లేకుండా వేరే అకౌంట్ తీసుకుంటే మేము మీద కేసు వేస్తాను ఐటీ వాళ్ళు. సో మరి కొంగర కాలన్ అని ఒకటి ఉంది కదా, కొంగర కాలన్. యా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటే రియల్ ఎస్టేట్ పరంగా? ఇప్పుడు ఫాక్స్కాన్ అనే కంపెనీ అక్కడ వస్తుంది, మంచి బేస్, అగ్రీడ్ ఫర్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్. బేసికల్గా ఏపీ కానీ తెలంగాణ చూసుకుంటే గ్రోత్ కావాలి, రెవెన్యూ కావాలి. ఎట్లా వస్తుంది గ్రోత్ కావాలంటే? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ రావాలంటే ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ వస్తే బయింగ్ కెపాసిటీ పెరుగుతుంది, మిగతా యాక్టివిటీస్ అన్నీ పెరుగుతాయి. సో ఫ్యూ ల్యాక్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అక్కడ కమిట్ అవుతున్నారు ఫాక్స్కాన్. ఆల్రెడీ డిస్కషన్ జరిగి ప్రాసెస్లో ఉంది డాక్యుమెంటేషన్. అది కనుక వస్తే ఆ చుట్టుపక్కల 5 to 10 kilometers ఏరియా డెవలప్ అయిపోతుంది. ఇప్పుడు ఒకప్పుడు చూసుకుంటే కడతాల్, అమ్మంగల్ అనేది చాలా దూరం అన్నారు. శ్రీశైలం హైవేలో ముచ్చర్ల, తిక్కుగూడ, కందుకూరు ఇవన్నీ చూసుకుంటే ఒకప్పుడు చాలా దూరం. ఇప్పుడు కడతాల్ 80 kilometers 70 kilometers పీపుల్ ఆర్ బై. కడతాల్ దాటి అమ్మంగల్ దాటి ఇంకా వెళ్ళిపోతున్నారు. సో రియల్ ఎస్టేట్ ఏంటంటే మీకు తెలిసే ఉంటుంది, ఈ ప్రపంచంలో ఎప్పటికీ పెరిగేదేంటి? పాపులేషన్. ఎప్పటికీ పెరగందేంటి? భూమి. అందుకనే రేట్లు పెరగడం తగ్గడం ఎలా అవుతుందంటే, బట్ డిమాండ్ ఈజ్ మోర్, సప్లై ఈజ్ లెస్, రేట్స్ విల్ గో. అండ్ సప్లై ఈజ్ మోర్, డిమాండ్ ఈజ్ లెస్, రేట్స్ విల్ కమ్ డౌన్. సో వన్ ఈజ్ బయర్స్ మార్కెట్, వన్ ఈజ్ సెల్లర్స్ మార్కెట్. అప్పుడు అందుకని ఇందాక మీరు అడిగారు పెట్టుకోవడానికి 100% రైట్ అయింది. ఎందుకంటే తక్కువలో ఉంది. బయర్స్ డిక్టేట్ చేస్తున్న టర్మ్స్, బిల్డర్స్ కాంప్రమైజ్ అవుతున్నారు. ఒక 10% తక్కువైనా అమ్మేది, లిక్విడిటీ అవట్లేదు. 1,50,000 ఫ్లాట్స్ ఖాళీగా ఉన్నాయంటారు ఇన్వెంటరీ. సో అయిపోతాయి. బట్ రియల్ ఎస్టేట్ ఎంత హోల్డ్ చేస్తే అంత లాభాలు వస్తాయి. అది కూడా బిల్డర్ కూడా ఎందుకు కూల్గా ఉన్నాడంటే, ఇవాళ 10,000 అవుతే ఒక 1 year తర్వాత 12,000 13,000 అమ్ముతుంది, ఆటోమేటిక్గా అప్రిషియేట్ అవుతుంది. బట్ అది కరెక్ట్ వే కాదు, రొటేట్ చేసుకుంటారు బిజినెస్ని. సో కొంగర కాలన్ దగ్గర ఫాక్స్కాన్ ఈజ్ బిగ్గెస్ట్. ఇది వచ్చిందంటే మిగతా చిన్న డైరెక్ట్ ఇండస్ట్రీస్ వస్తుంటాయి. ఆ ఇండస్ట్రీస్ వచ్చాయనుకుంటే ఆటోమేటిక్ మిగతా అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. షాపుల దగ్గర, పాన్ డబ్బా దగ్గర, కిరాణా షాప్, సూపర్ మార్కెట్, హాస్పిటల్స్, కాలేజెస్, స్కూల్స్. ఇప్పుడు మీరు చూసుకుంటే ఒకప్పుడు అబిట్స్ వెళ్ళేవాళ్ళం మనం. ఏదైనా మార్కెట్ కావాలంటే అబిట్స్ కోటి. ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు? గచ్చిబౌలి కొనుక్కుంటున్నాడు. అంతే, ఇక్కడ వాళ్ళు అక్కడే కొనుక్కుంటున్నారు. సో టెక్నాలజీ డెవలప్ అవుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుంది. సో కమర్షియల్ పరంగా ఇన్వెస్ట్ చేయాలి కానీ తక్కువలో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? జనరల్ గా రెసిడెన్షియల్ తో పోలిస్తే రెసిడెన్షియల్ లో 2.5 to 3% ఇంట్రెస్ట్ రిటర్న్స్ వస్తాయి. ఎట్లా అంటే ₹1 కోటి పెట్టి ఒక ఫ్లాట్ కొన్నా అనుకోండి ఒక ఏరియాలో, బంజారా జూబిల్స్ రాదు చెప్తున్నా, మీకు 20 నుండి 25,000 రెంట్ వస్తుంది. అంతే కదా? సంవత్సరానికి ఎంత? 3 లక్షలు. 25 లక్షలు, 25,000 తీసుకుని 3 లక్షలు, 12 నెలలు అంటే 3%. కమర్షియల్ లో 6 to 7% వస్తుంది రిటర్న్స్. కాదు కమర్షియల్ ఏంటంటే రిస్క్ ఏంటంటే పెద్ద సైజు ఉంటాయి, హై బడ్జెట్ ఉంటాయి. ఇప్పుడు మీరు కమర్షియల్ బిల్డింగ్ చూసారు అనుకోండి, ఒక ఫ్లోర్ 5,000 10,000 square feet ఉంటుంది. ఒక స్క్వేర్ ఫీట్ 60 70 100 రూపాయలు ఉంటుంది. 10,000 square feet into 100 రూపాయలు అంటే ఎంత? ₹1 కట్టాలి కదా. అయితే మీరు అడిగిన దానికి ఇప్పుడు కొత్తగా వచ్చింది రీట్ అని వచ్చింది, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అని. అక్కడ ఏంటంటే తక్కువ అమౌంట్ ఉన్నది కూడా పెట్టుకోవచ్చు కమర్షియల్. అంటే ఎలా చేస్తారు? ఒకటే ఫ్లోర్ ని 100 అమ్ముతారు. 10,000 square feet నేను చెప్పిందని అనుకోండి, ఒకటి 100 square feet 50 square feet అమ్ముతారు. యూ విల్ బికమ్ ఎ పార్షియల్ ఓనర్ ఆఫ్ దట్ ఫ్లోర్. ఇప్పుడు కూడా కొన్నాం, మీరు ఎప్పుడైనా అమ్ముకోవచ్చు, కొద్దిగా ఇబ్బంది ఉంటుంది కానీ అంటే ప్రైవసీ. ఇప్పుడు 100 ఒకంటే మీరు అమ్ముతారు, అబ్బాయి అమ్ముకోలేదు. మీ ఒక్క షేర్ ఎవరికైనా ప్రైవేట్గా అమ్ముకోవచ్చు. సో వన్ ఆఫ్ ది బెస్ట్ లేటెస్ట్ కాన్సెప్ట్ ఏమైనా కమర్షియల్ పెద్ద అమౌంట్ పెట్టలేరు కాబట్టి 10 లక్షలు 5 లక్షలు 20 లక్షలు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. యూ నీడ్ నాట్ గో టు క్రోర్స్. సో మీ పోర్షన్ వరకు ఆ ఏరియా బట్టి అక్కడ 5,000 square feet 5,000కి 150 మంది కప్తాడు. ఒక్కొక్కరికి 100 square feet 100 square feet 10 లక్షలు 20 లక్షలు. ఇంకోటి దాని మీద రిటర్న్స్ day 1 నుండి వస్తాయి. అంటే మీరు ఈ ప్రాజెక్ట్ ఒక 2 లక్షలు 3 లక్షల స్క్వేర్ ఫీట్ పెద్ద బిల్డింగ్ కట్టాలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో, కట్టడానికి 5-6 సంవత్సరాలు పడుతుంది. కానీ డబ్బులు మీ దగ్గర ఇప్పుడే తీసుకొని ఫర్నిచర్స్ ఉంటాయి, కట్టడానికి టైం పడుతుంది. సో ఇప్పుడు మీరు 20 లక్షలు పెట్టారు అనుకోండి, మీకు 15,000 రెంట్ స్టార్ట్ చేయొచ్చు day 1 నుండి. అది ప్రాజెక్ట్ అయినా
రెండోది సపోజ్ ప్రాజెక్ట్ అయిపోయింది, మీ డౌట్ ఉండదు, అంత రెంట్ రాదు, ఇది ఎప్పుడైతే రెంట్ ఉందో టెనెంట్ మారిపోతుంది, మీకు ఇచ్చేస్తాడు. టెనెంట్ మారితే తక్కువ ఇచ్చి తక్కువ ఇచ్చేయడం వీళ్ళు లాస్ కదా. అందుకని బిల్డర్ కమిట్మెంట్ తీసుకున్నారు, తక్కువ వచ్చినా మేమే ఇస్తాం, ఎక్కువ వస్తే మీరు తీసుకోండి. ఆప్షన్స్ ఉన్నాయి. అది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాసెస్. పాత బిల్డింగ్ పెట్టుకోవాలి, మొత్తం బిల్డింగ్ మనం కొనుక్కోవాలి, 10 కోట్లు 20 కోట్లు కొనుక్కోవాలి. మీ దగ్గర 10 లక్షలు ఉంది, యూ కెన్ ఇన్వెస్ట్. మీ దగ్గర 20 లక్షలు ఉంది, యూ కెన్ ఇన్వెస్ట్. మీ దగ్గర 30 లక్షలు ఉంది, యూ కెన్ ఇన్వెస్ట్. డిపెండింగ్ ఆన్ యువర్ పిండి కొలిది రొట్టి, మీరు ఎంత పెట్టుకోవాలనుకుంటే ఆ విసురుబాటు ఉంది. చాలా కంపెనీలు వస్తున్నాయి ఇప్పుడు, అట్లా వచ్చేసా కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఇన్ఫర్మేషన్. సో చూసారు కదండి, మీకు కనుక రియల్ ఎస్టేట్ పరంగా ఐదర్ ఇన్వెస్ట్మెంట్ కానీ, కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్ కానీ, బయింగ్ సెల్లింగ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి అయితే కాంటాక్ట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.